ఓకే సో మరి రెడీ కదా మీ ఇద్దరు? సో నేను కూడా మీకు ఒక మంచి మెయిన్ ఇంగ్రీడియంట్ తీసుకొచ్చాను. సో నేను ఏదైతే ఇప్పుడు ఐటమ్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా మీ ఇద్దరు వంటలు చేయాలి. తెలుసు కదా మీకు, పెద్ద చాక్లెట్ కదా. అవును, సో దొరుకుతాయి కూడా ఇలాంటివి, కాకపోతే చాక్లెట్ కదా, ఎందుకంటే చాక్లెట్ ఆల్రెడీ చేసేసింది కదా, ఇంకా మీరేం చేస్తారు మళ్ళీ, కాబట్టి మీరు చేయగలిగింది తీసుకొచ్చారనమాట. సో చూద్దామా? రాజేశ్వరి గారికి ఎంత యాంగ్జైటీగా ఉందో, ఏం తెచ్చారు, ఆల్రెడీ టెన్షన్ పడుతున్నారు, ఇప్పుడు ఇదొక టెన్షన్ మళ్ళీ. తెలీదు, పర్లేదు, చాలా ఈజీగా తీసుకొస్తాను, కాకపోతే మీరు మాత్రం వెరైటీగా చేయాలన్నమాట. అది చూసారా, పాలకూర ఎంత ఫ్రెష్ గా ఉందో. సో చాలా బాగుంది. ఇక్కడ అన్ని కూడా మీకు మంచి వెజిటబుల్స్ అన్ని కూడా చాలా బాగా ఫ్రెష్ గా దొరుకుతాయి కదా, మిస్ అవ్వరు. సో చూసారు కదండి, చక్కగా పాలకూర తీసుకొచ్చాను ఈరోజు నేను. ఆకుకూరతో మంచి టేస్టీగా హెల్దీగా వంటలు చేస్తారనమాట. చక్కగా ఆలోచించేయండి, ఫాస్ట్ గా ఆలోచించి నాకు చెప్పేస్తే మనము మొదలు పెట్టేద్దాం అన్నమాట. ఓకేనా? పాలకూరతో జనరల్ గా అయితే మనం ఎక్కువ పప్పులు, స్నాక్స్ లో పాలక్ పన్నీర్ ఇలాంటివి చేస్తుంటాము. కట్లెట్స్ లాగా చేయొచ్చు, రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు ఆకుకూరలు వేసి. ఆలోచించారా? అది ఎలా వస్తుందో మీరు చెప్పండి. తప్పకుండా బాగా వస్తుంది, ఎందుకు రాదు. సో ఏం చేస్తారు రేఖ గారు? పాలక్ బేబీ కార్న్ తో రైస్, పాలక్ బేబీ కార్న్ కాంబినేషన్ లో రైస్ చేస్తారు. ఓకే, సో మీరు ఆలోచించారా? మీకు ఇంకా టైం కావాలా ఆలోచించడానికి? అదే ఆలోచించారా? ఏం ఆలోచించారు? పాలక్ పకోడీ కర్రీ అండి. ఓ, నేను పకోడీ అనేసరికి మీకు పకోడీ ఐడియా వచ్చిందా? స్నాక్ చేయకూడదు కాబట్టి దాన్ని కూర చేద్దాం అనుకున్నారా? హింట్ ఇచ్చేసారా? సో పాలక్ పకోడీ కర్రీ చేస్తారా? ఓకే, సో ఒక రైస్ ఐటమ్ ఒకళ్ళు కర్రీ, బాగుంది. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా రేఖ గారు? ఓకే, మరి పాలక్ బేబీ కార్న్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ బేబీ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బేబీ కార్న్ 100 గ్రాములు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కారం తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, పన్నీర్ ముక్కలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో రేఖ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ మనం రైస్ ఉడికించేసుకుందామండి. 1 గ్లాస్ కి ప్రపోర్షన్ గా చేసుకుందామండి. 1 గ్లాస్ కి, ఇది బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అండ్ కొంచెం కొద్దిగా అండి. ఓకే అండి, సో అన్నం ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి, సరిపడినంత ఆయిల్. దానిలో ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు, అది పచ్చిమిరపకాయలని సన్నగా పొడిగా తరిగి వేసుకోవాలండి. సో ఇలా ఉంటే కొంచెం మధ్యలో తినాలి అనుకున్న వాళ్ళకి తినొచ్చు, తినొద్దు అనుకున్న వాళ్ళు తీసేయచ్చు, పక్కన పెట్టేయచ్చండి. మేము కొంచెం జనరల్ గా కారం ఎక్కువ తింటాము. స్పైసీగా తింటారా? స్పైసీగా తింటాం, మాది రాజమండ్రి అండి. ఓ, మీది రాజమండ్రి. నైస్ నైస్. అది కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక దానిలో ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, రాజమండ్రిలో కూడా కారం ఎక్కువ తింటారా? చాలా ఎక్కువ తింటామండి మేము. ఓ, బేసిక్ గా మనకి కారం అనగానే ఫస్ట్ గుంటూరు గుర్తొస్తుంది కదా. కొద్దిగా ఆ ఉల్లిపాయలు బ్రౌనిష్ గా అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సో 1 గ్లాస్ కి సరిపడినంత వేస్తున్నానండి. సో జస్ట్ మీరు వండే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సో ఇంకా ఈ ప్రపోర్షన్స్ జనరల్ గా అందరికి ఐడియా ఉంటుంది కదా వంటలు చేసుకుంటుంటే, సో దానికి తగ్గట్టుగా మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసేస్తారు. ఇది స్టార్ బౌల్ అండి. బిర్యానీ పువ్వు, ఇది సినమమ్మ. ఓకే, దాల్చిన చెక్క అంతే, ఇంకా యాలకులు అవేం అక్కర్లేదా? లవంగాలు ఇంకేం అక్కర్లేదు. ఓకే, అవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఎన్ని 2 విజిల్స్ చాలా? 2 విజిల్స్ చాలండి. ఓకే, బేబీ కార్న్ ఎలా ముందు ఉడికించి ఏమన్నా పెట్టాలా? బేబీ కార్న్ అక్కర్లేదండి, ఇక్కడ సాఫ్ట్ గానే ఉంటాయి. మనం ఎలాగూ కొద్దిగా మగ్గనిస్తాం కాబట్టి సరిపోతుంది. అంటే అవి ఎలాగో కొంచెం క్రంచీగా ఉన్నా మనకి టేస్ట్ బాగానే ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఇది మాత్రం మీరు వాటర్ లో వేసి కట్టేసేనా, కడిగినట్టుగా చేసి ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఈ పన్నీర్ ముక్కలు మీకు ఎక్కువ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. ఓకే, పన్నీర్ కొంచెం బాగా వేగనివ్వాలి, కొంచెం రెడ్డిష్ గా రావాలండి. ఓకే, ఆల్రెడీ మీరు ఆ పువ్వు వేసేసరికి మంచి మసాలా స్మెల్ అది బాగా వస్తుంది. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తే ఇప్పుడు బాగుంటుంది. ఇంకా ఓకే, అన్నింటికి పడుతుంది కదండి.
సో మీరు ఎన్నాళ్ళు అయింది రేఖ గారు దుబాయ్ వచ్చి? మేము ఇక్కడికి వచ్చి 16 years కంప్లీట్ అండి. 16 years. ఓకే, అంటే మీరు ఎలా పెళ్ళవగానే ఇక్కడికి వచ్చేసారు? అవునండి, 2 yearsకి వచ్చాం. పెళ్ళైన తర్వాత 2 yearsకి వచ్చాం. కాస్త కారం, కొద్దిగా కారం అండి. ఓకే. గరం మసాలా ఓకే, కొద్దిగా. తర్వాత ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్. సో పెళ్ళైన తర్వాత ఎక్కడ ఉన్నారు ఇండియాలో? పెళ్ళైన తర్వాత మేము వైజాగ్ లో ఉన్నామండి. మా హస్బెండ్ అక్కడ వైజాగ్ లో బిజినెస్ చేసేవారు ఫస్ట్ లో. తర్వాత ఇక్కడ జాబ్ మీద ఇక్కడికి వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ సీనియర్ ఐటీ మేనేజర్ గా చేస్తున్నారు. సూపర్ కదా. షేక్ జైద్ రోడ్. ఓకే, నా ఫేవరెట్ రోడ్ అది. మీ ఫేవరెట్ రోడా? అవును, మాకు కూడా బాగా నచ్చింది. చాలా పెద్ద రోడ్ కదా. సో ఇప్పుడు బేబీ కార్న్ వేసుకోవాలండి. బేబీ కార్న్ అది, ఇది కూడా పిల్లల ఫేవరెట్ కాబట్టి మీరు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఇది పాలకూర పేస్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్. అవునండి, ఉడికించి గ్రైండ్ చేసుకున్నానండి. ఓకే, కొద్దిగా టేస్ట్ కోసం నేను దీనిలో లైట్ గా సాల్ట్ వేసాను. ఓకే ఓకే, కొంచెం. ఇది కూడా మీ ఇష్టం అండి, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మీకు యాక్చువల్ గా 1 glass కి 1/4 glass వేసుకుంటే సరిపోతుందండి. 1/4 cup. 1/4 cup. ఓకే, కొంచెం వాటర్ పోయేంత వరకు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం డ్రై అవ్వాలా? డ్రై అవ్వాలి, దగ్గర పడినివ్వాలండి. ఓకే ఓకే. దీంట్లోకి మనకి కాంబినేషన్ ఏం బాగుంటుంది రేఖ గారు? యాక్చువల్ గా రైతాతో తినచ్చు, లేదు మీకు ఇలా కూడా డైరెక్ట్ గా బానే ఉంటుందండి. ఏమీ అవసరం లేదు. కలర్ఫుల్ గా గ్రీన్ గా ఉంటుంది. వేడివేడిగా తినేస్తే ఇలా కూడా వేడిగానే తింటేనే చాలా బాగుంటుంది. చల్లారిపోతే ఇలాంటివన్నీ మనకి అంత టేస్టీగా అనిపించవు కదా. ఎస్పెషల్లీ పాలక్ రైస్ మాత్రం వేడివేడిగానే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. చూద్దామా రైస్? సరిపోతుంది ఇలాగా. ఓకే అండి, ఇప్పుడు ఈ రైస్ అందులో వేసేద్దామా? కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఆ రైస్ ని తీసుకుని దీనిలో వేసి కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఓకే, సో ఈ పేస్ట్ బాగా పట్టి బాగుంటుంది. ఓకే ఓకే. సో మరి మళ్ళీ మొత్తం మెత్తగా అయిపోయినా మనకి దాంట్లో మళ్ళీ కలిసి ఉడికేటప్పుడు ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా మనం ఇందులో వేసేసుకోవచ్చేమో. అవునండి. సో ఇప్పుడు కొద్దిగా ఈ వెట్నెస్ అంతా పోయే వరకు మనం కొంచెం దీన్ని మళ్ళీ మగ్గించాలండి. సో జస్ట్ అది తడి తగ్గితే మనం తీసేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. ఓకే సింధు, సో మీరు రీసెంట్లీ మ్యారీడా? అవునండి, 1.5 year అయింది. 1.5 year. అవును, అప్పటి వరకు ఇండియాలోనే. ఓకే, మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చాము. సో ఇండియాలో ఎక్కడ? ఇండియాలో వైజాగ్ అండి. వైజాగ్. అవునండి. సో పెళ్ళవగానే ఇటు వచ్చేసారు? ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ ఏమైనా వర్క్ చేస్తున్నారా? లేదండి, హౌస్ వైఫ్. అవునా? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ప్లానింగ్ ఇంజనీర్ అండి. ఓకే, దుబాయ్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, పేరేంటి? సత్యకాంత్ అండి. ఆయన ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఆయన వచ్చేసి 7 years అవుతుంది. 7 years అవుతుంది. సో ఎలా ఉంది దుబాయ్? అంటే కొత్తగా వచ్చారు కదా. యా, ఫస్ట్ లో కొంచెం బెంగగా అలా ఉండేది, కానీ చాలా ఉంటాయి కదా చూడటానికి వాటికి. అవును. సో చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ బోల్డ్ మంది రిలేటివ్స్ అందరూ. అది ఇప్పుడు అందరూ మీ రిలేటివ్స్ కదా. సో అక్కడ హోమ్ సిక్నెస్ రాలేదు. సో పర్వాలేదు. విజిట్ చేస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా? ఇండియా వెళ్ళి వస్తూ ఉంటారు. సో బానే ఉంటుంది. సో మా ప్రోగ్రామ్ చూస్తే మంచి వంటలన్నీ నేర్చేసుకుంటున్నారు. అన్ని వంటలు నేర్చుకున్నానండి. వెరీ గుడ్. చక్క పిండి వంటలు సెషన్ వేరే ఉంటుంది, న్యూట్రిషన్ వేరే ఉంటుంది. సో రకరకాల ఏది కావాల్సిన హ్యాపీగా ఈజీగా నేర్చుకోండి. అండ్ యూట్యూబ్ లో కూడా అంటే ఎపిసోడ్ తర్వాత దాంట్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఉంది కదా, సో అందులో చూసి నేర్చుకుంటున్నాను. సూపర్. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు? జనరల్ గా ఇప్పుడు మన ఫంక్షన్ అంటే మనకు ఉండాల్సింది గోరింటాకు. మెహందీ అయితే కంపల్సరీ, ఏదర్ హెన్నా తలకి గానీ లేకపోతే మెహందీ గానీ కంపల్సరీ కదా. కానీ ఒక్కొక్కసారి బట్టలకి మంచి బట్టలకి అంటుకుపోతూ ఉంటుంది. అదేం చేయాలంటే కాటన్ స్వాబ్ ఒకటి తీసుకొని పాలల్లో ముంచి ఎక్కడైతే అంటుకుందో అక్కడ కొంచెంసేపు నానపెట్టి పాలు వేసి నానపెడితే మరకపోతుందండి. ఓ, సో అంటే ఆ పాలు అదంతా పీల్ చేసుకుంటుంది. ఒక్కొక్కసారి గ్రీన్ పోతుంది కానీ కలర్ ఉండిపోతుంది కదా, అలాంటప్పుడు పాలలో వేసి నానపెట్టి ఉంచితే ఎక్కడైతే మరకపోతుందండి. ఓ నైస్ నైస్, థ్యాంక్ యూ సింధు. థ్యాంక్ యూ అండి. సో రేఖ గారు చూద్దామా? ఓకే అండి, ఇప్పుడు రెడీ అయింది. సో అయిపోయిందా? ఓకే అండి, తీసేయచ్చా? దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకుంటామండి. సో ఆ పేస్ట్ అంతా కూడా రైస్ కి బాగా పట్టింది కదా? బాగా పట్టిందండి. ఓకే అండి, నా రైస్ ఐటమ్ పాలక్
బేబీ కార్న్ రైస్ రెడీ అండి. నైస్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి పాలక్ బేబీకార్న్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ బేబీకార్న్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం కొద్దిగా ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, ఉడికించిన స్వీట్ కార్న్, తరిగిన బేబీ కార్న్, పాలకూర పేస్ట్ వేసి మరి కాస్త వేయించాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బాస్మతి బియ్యం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, పాలక్ బేబీ కార్న్ రైస్ రెడీ.